మత్తులోనే మజా. మద్యం అంటే మాటల చిందులే చిందులు. ఇదంతా క్వార్టర్ కొడితే ఊగిపోయే మందుబాబుల సరదానండోయ్. ఆ జాలిని క్రియేట్ చేసేది మాత్రం ప్రభుత్వమే. అందుకే గత వైసీపీ ప్రభుత్వం మద్యం కట్టడి అంటూనే చుక్కల ధరలు చూపించింది. కొనడమే మందుబాబుల గత్యంతరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. నాటి మద్యం ధరలను తగ్గించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఏపీలో మద్యం ధరలను భారీగా తగ్గించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిశగా నూతన మద్యం విధానం రూపొందించేలా కసరత్తు చేస్తున్నారు. ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకునేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ని 80 రూపాయల నుంచి 90 రూపాయలకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యతలో రాజీ లేకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ హయాంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ బాటిల్స్ని 200 రూపాయల లెక్కన సేల్ చేశారు. వాస్తవానికి అధిక మద్యం ధరలతో ఏపీలో యువత తప్పుదారి పట్టింది. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరిగిందని ఈ అధ్యయనంలో కూడా తేలింది. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే లిక్కర్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. ఆ మేరకు కార్యాచరణకు సైతం సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు హాని కలిగించని విధంగా ఎలాంటి మద్యం విక్రయించాలి, అలాగే పొరపాటుకు తావు లేకుండా అమ్మకాలు సాగించేందుకు అధికారులు 6 రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేశారు. ఆ నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందించబోతున్నారు. మద్యం కొనుగోళ్లపై ఆయా కంపెనీలతో ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చించారు. అన్ని రకాల ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉంది. గౌడ, ఈడిగ కులాలకు రిజర్వేషన్లు కల్పించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మద్యం అమ్మకాల్లో కూడా పారదర్శకంగా ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. క్యాష్ లావాదేవీల స్థానంలో ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కూడా తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో మద్యం సొమ్మును పక్కదారి పట్టించారన్న ఆరోపణలు నిరూపించడం, అదే క్రమంలో జవాబుదారీగా అమ్మకాలు సాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.